తిరుప్పావై మాసం లేదా మేలినోము మాసం. వసంత మాసంలో కోయిల నాదంలాగా ధనుర్మాసంలో ఆండాళ్ చెప్పిన పాసురం పల్లవిస్తూ ఉంటుంది. ఆండాళ్ శ్రీకృష్ణుడి భక్తురాలు. మార్గశిరంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి నోము నోచుకుని కృష్ణుణ్ణి ఆరాధించేందుకు గోపకన్యల్ని పిలవడం నుండి తిరుప్పావై పాసురాలు మొదలయ్యాయి. మనం ఈ పాసురాల్ని అవగతం చేసుకుంటూ వెళితే ఆండాళ్ చెప్పేది మనకు హృదయంగమం అవుతుంది. రోజుకో పాసురంగా ధనుర్మాసం 30 రోజులు తిరుప్పావై మనతోనూ మనలోనూ మెదులుతూ ఉంటుంది. ఇవాళ ధనుర్మాసం 10వ రోజు, తిరుప్పావై 10వ పాసురం రోజు. ఆండాళ్ తలుపేసుకుని పడుకున్న తన తోటి గోపకన్యను మెలకువలోకి వచ్చి తలుపు తీయమంటూ 10వ పాసురాన్ని ఇదిగో ఇలా ప్రవచిస్తోంది. ఆలకిద్దాం రండి. நோற்று சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாற்றமும் தாராரோ வாசல் திறவாதார் நாற்றுத்துழாய் முடி நாராயணன் நம்மால் போற்றப் பறை தரும் புண்ணியனால் பண்டொரு நாள் கூற்றத்தின் வாய்வீழ்ந்த கும்பகருணனும் தோற்றும் உனக்கே பெருந்துயில்தான் தந்தானோ ஆற்ற அனந்தல் உடையாய் అరుంగలమే తీర్చమాయి వందు తిరవేలూరెంపావాయ్. ఈ పాసురాన్ని మనం తెలుగులో ఇలా తెలుసుకుందాం. నోము నోచుకుని స్వర్గంలోకెళ్లాల్సిన మారాణి తలుపు తీయని వాళ్ళు బదులు కూడా ఇవ్వరా? తులసీమాలల వల్ల పరిమళిస్తున్న తలతో నారాయణుడు మనం స్తుతిస్తే తప్పెటను ఇచ్చే పుణ్యాత్ముడు. పూర్వం ఒకనాడు మృత్యు నోట్లో పడి కుంభకర్ణుడు ఓడిపోయాక నీకు నిద్రను ఇచ్చేశాడా? మితిమీరిన మత్తులో ఉన్నదానా, అరుదైన ఆభరణమా, మెలకువలోకి వచ్చి తలుపు దిగి ఓలాలా నా చెలి. ఈ పాసురాన్ని మనం ఇలా అవగాహన చేసుకుందాం. ఈ పాసురంలో నోము నోచుకుంటే స్వర్గం లేదా దైవ సన్నిధికి చేరుకోవచ్చు. దైవ సన్నిధికి చేరాలంటే నోము నోచుకోవాలి. అలాంటిది ఇలా తలుపేసుకుని పడుకుండిపోవడం ఏమిటి? పిలుస్తున్నా తలుపు తీయకపోవడమే కాకుండా బదులు కూడా పలకవా అని ప్రశ్నిస్తోంది ఆండాళ్. తులసీమాలలకు ఒక ప్రత్యేకమైన పరిమళం ఉంటుంది కనుక ఆ తులసీమాలలు వేసుకున్న వాళ్ళ తలలు పరిమళిస్తాయి. ఇక్కడ పరిమళం పవిత్రతకు ప్రతీకగా తోస్తోంది. పవిత్రత తలపుల్లో ఉంటుంది. తలపులు తల నుంచి వస్తాయి. అందుకే ఆండాళ్ తులసీమాలల వల్ల పరిమళిస్తున్న వక్షంతో అనకుండా తలతో అని అంది. మనం స్తుతిస్తే పుణ్యాత్ముడు నారాయణుడు తప్పెటను ఇస్తాడు అని ఆండాళ్ చెబుతోంది. నోములో స్త్రీలు తప్పెటను వాయించడం ఒక అంశం. తప్పెట అన్నది అనుగ్రహానికి ప్రతీక. మనం స్తుతిస్తే నారాయణుడు అనుగ్రహిస్తాడని కూడా చెప్పడమే ఇది. ఒకరు దేన్ని ఆకాంక్షిస్తారో లేదా అడుగుతారో వారు దాని చేత తీసుకోబడతారు. వారికి ఆ ఆత్మ తన నిజ నైజాన్ని తెరుస్తుంది. యమే వైషవృణితే తేన లభ్యస్థైష ఆత్మ వివృణితే తనూం స్వాం అని కఠోపనిషత్ చెబుతోంది. దైవాన్ని ఆకాంక్షిస్తే లేదా దైవాన్నే కోరుకుంటే మనం దైవం చేత పొందబడిన వాళ్ళమవుతాం. ఆపై దైవం నిజ నైజం మనకు తెరుచుకుంటుంది. మత్తు అసుర లక్షణం. అందుకే ఆండాళ్ కుంభకర్ణుణ్ణి ఉటంకించింది. ఆ గోపకన్యే కాదు, మనము మితిమీరిన మత్తులోనే ఉన్నాం. అసుర లక్షణమైన మత్తును మనం వీడాలి. మెలకువలోకి వచ్చి తలుపు తీయమని గోపకన్యకు చెప్పినట్టే ఆండాళ్ మనకు చెబుతోంది. మనం మన మనసుల తలుపులు తీస్తే మన లోపలికి సురత్వం వస్తుంది. తథాస్తు.